హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మమ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి 5 హెయిర్ స్టైల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సింపుల్ పార్టీస్కి, మ్యారేజెస్కి లుక్ వైజ్ చాలా బాగుండే హెయిర్ స్టైల్స్. మనం కూడా సింపుల్గా ఎవరికి వాళ్ళు వేసుకోగలిగే హెయిర్ స్టైల్స్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్లో హెయిర్ ఫాల్కి ఒక మంచి టిప్ని కూడా చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చూసారు కదా, ఫస్ట్ హెయిర్ స్టైల్ సైడ్ ఫ్రెంచ్. మనం పార్టీస్కి అలా వెళ్ళాలంటే ఇలా వన్ సైడ్ ఫ్రెంచ్ వేసేసుకొని ఇంకొక సైడ్ హెయిర్ లీవ్ చేసుకోవచ్చు. అదే మ్యారేజెస్కి అలా అయితే 2 సైడ్స్ ఫ్రెంచ్ వేసేసుకొని లాంగ్ హెయిర్ లాగా జడ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. ఈ సైడ్ ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ మనం మిడిల్లో పార్టీషన్ తీసుకొని వన్ సైడ్ అల్లేసుకున్నా బాగుంటుంది, లేదా 2 సైడ్స్ కూడా మనం ఇలా అల్లేసుకొని జడ వేసుకున్నా బాగుంటుంది, లేదా ఇలా క్లిప్ పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పార్టీస్కి అండ్ మ్యారేజెస్కి హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసేయండి.
సెకండ్ హెయిర్ స్టైల్ వన్ స్టాండ్ హెయిర్ స్టైల్. మిడిల్లో పార్టిషన్ తీసేసుకొని ఇలా వన్ సైడ్కి ఇలా స్టాండర్డ్ హెయిర్ స్టైల్ లాగా ఫ్రెంచ్ స్టైల్ లాగా అల్లేసుకొని ఒక పక్క అంతా కూడా మనం హెయిర్ లీవ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం అంత హెయిర్ తీసేసుకొని బ్యాక్ ప్లక్కర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది ఎనీ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్కి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసేయండి. థర్డ్ హెయిర్ స్టైల్ స్ట్రైట్ రోల్స్. ఇది చాలా బాగుంటుందండి హెయిర్ స్టైల్, ఎక్స్పెషల్లీ శారీస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా మనం అన్ని కూడా రోల్స్ లాగా పెట్టేసుకొని ఇలా క్లిప్ పెట్టేసుకొని లూజ్ హెయిర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్కి జడ కన్నా కూడా లూజ్ హెయిర్ చాలా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సెట్ అవుతుందండి. ఇంకా కొంచెం థిక్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి.
4th హెయిర్ స్టైల్ బ్రైడెడ్ టాప్. ఈ హెయిర్ స్టైల్ మనకి వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. జస్ట్ ఇలా మనం మిడిల్ రోల్ అంతా కూడా పార్టీషన్స్ తీసేసుకొని ఇలా అల్లేసుకొని జస్ట్ హెయిర్ అంతా లీవ్ చేసుకున్నామంటే వెస్ట్రన్ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఫిఫ్త్ హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ స్టైల్. ఇది ప్రతి ఒక్కరికి సూటబుల్ అయ్యే హెయిర్ స్టైల్ అండి. జీన్స్ నుంచి శారీ వరకు కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసేయండి. అండ్ ఈ 5 హెయిర్ స్టైల్స్లో మీకు ఏది బాగా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది వరకు అయితే నాకు హెయిర్ ఫాల్ చాలా ఉండేదండి. స్కాల్ఫ్ అంతా కూడా చాలా పల్చాగా అయిపోయింది. అండ్ నేనైతే ఈ మధ్యకాలంలో హెయిర్ కేర్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ హెయిర్ కేర్ ఏంటో ఇప్పుడు మీరే చూసేయండి. నవీ డేస్ ప్రతి ఒక్కరిని పట్టి పిడుస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. నేను కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశా. బట్ ఇప్పుడు నా హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గింది. ఎలా అనుకుంటున్నారా? నాచురల్ గా మన చెట్ల నుంచి వచ్చే ఆకులు. ఇక్కడ చూస్తున్న ఈ ఆకు అందరికీ తెలిసిందే కదండి, గోరింటాకు. ఇందులో నేను 2 కొమ్మల కరివేపాకుని, 1/2 కప్ పెరుగుని, ఒక దెబ్బ నిమ్మకాయని, 10 నుంచి 15 వరకు మందారం ఆకుల్ని ఇలా కడిగేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసి ఈ పేస్ట్ ని ఇంకొక బౌల్ కి షిఫ్ట్ చేసి, ఇలాంటి పేస్ట్ ఎవరంతకు వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఇంకొకరి హెల్ప్ తో కూడా మనం
మనం అప్లై చేసుకున్నామంటే నీట్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్కాల్ప్ కి, హెయిర్ కి అంతా కూడా నీట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇలా పాయలుగా తీసుకుంటూ హెయిర్ కి మొత్తం ఈ పేస్ట్ ని అప్లై చేసేసుకొని పూర్తిగా డ్రై అవ్వనివ్వకండి. ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. హెడ్ బాత్ చేశాక మన హెయిర్ లో ఇలా పొడి లాగా ఉంటుంది. ఇదంతా డ్రై అవ్వగానే రాలిపోతుంది. హెయిర్ కొంచెం రఫ్ గా అయినట్టు అనిపిస్తే అలోవెరా జెల్ లో మనం ఏదైతే కొబ్బరిని యూజ్ చేస్తామో కొన్ని ఫ్యూ డ్రాప్స్ ని అలోవెరా జెల్ లో మిక్స్ చేసేసి స్కాల్ప్ కి మొత్తం కూడా అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసామంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం హెయిర్ చాలా హెల్దీగా అండ్ సిల్కీగా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసేసి ఫాలో అయిపోండి. సో అదండి ఇవాళ బ్లాగ్. ఎలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ 5 హెయిర్ స్టైల్స్లో మీకు ఏది బాగా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.